గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. యూనిట్ ఇన్ఛార్జీల వరకు అన్ని స్థాయిల్లో బూత్ కమిటీల దాకా అన్ని స్థాయిల్లో ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ చైర్మన్ గారు చంద్రబాబు గారిని కూడా మరి జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోవడంలో కమిటీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి వర్ల రామయ్య గారికి మరి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ రోజు ముఖ్య అతిథిగా వారు వర్ల రామయ్య గారు రావడం మనకి ఎంతో సంతోషం. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిసిసిబి చైర్మన్ మక్కన గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వినికొండ నియోజకవర్గ పరిశీలకులు మానుకొండ శివప్రసాద్ గారికి, 5 మండల పార్టీ అధ్యక్షులకు, రాష్ట్ర డైరెక్టర్లుగా కొత్తగా పదవులు వచ్చినటువంటి మిత్రులకు, అలాగే నియోజకవర్గంలోని క్లస్టర్ ఇన్ఛార్జీలకు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, యూనిట్ ఇన్ఛార్జీలకు, బూత్ కన్వీనర్లకు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అందరికీ పేరు పేరుగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అందరూ కూడా మరి సీనియర్ నాయకులు, రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేసినటువంటి వర్ల రామయ్య గారు మరి ఈ రోజు వారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మనందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినందుకు, పదవి బాధ్యతలు చేపట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఈ పదవి ఇచ్చింది పదవి ఉందని ఎర్రవేయడానికి కాదు. గత 5 సంవత్సరాల పాలన చూసాం. అధికారం శాశ్వతం కాదు. వాళ్ళు అధికారం వచ్చిందని ఎర్రవీగారు. రౌడీ రాజ్యాన్ని, గోండా రాజ్యాన్ని ఎలా ఉంటుందో చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినుకొండ నుండి శ్రీకాకుళం దాకా, తిరుపతి నుండి శ్రీకాకుళం దాకా వినుకొండ ప్రతి చోట కూడా చూపించారు. వినుకొండ, మాచర్ల, పల్నాడు జిల్లాలో, రాయలసీమలో అన్ని చోట్ల రాక్షస పాలన ఎలా ఉంటది, గంజాయి పాలన ఎలా ఉంటది చూపించారు. మనం అధికారం ఇచ్చింది పెత్తనం చేయడానికి కాదు. మనకి అధికారం వచ్చింది, మనకి బాధ్యత. అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని దాటి చెప్పిన మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. పేదలకు సేవ చేయడం కోసం వెనుకబడిన ఎస్సీ ఎస్టీల్ని, బీసీల్ని, ముస్లిం మైనార్టీల్ని అభివృద్ధి బాటలో నడిపించాలని అన్న ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ పెట్టారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని, తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని, జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని, అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధిస్తుంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నన్ను పార్టీ క్యాడర్ అందరూ కష్టపడి ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడర్, ఎన్డీఏ నాయకులు, అలాగే ప్రజలు నన్ను 3వ సారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రజలందరికీ, పార్టీ క్యాడర్కి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మీరిచ్చిన బాధ్యత ప్రజాసేవ కోసం అంకితం చేస్తున్నా. అన్న చంద్రబాబు గారి ఆశయాల కోసం, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం ప్రతిరోజు శ్రమిస్తా. ఒక ఆశయంతో పనిచేస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. అందరినీ కలుపుకొని పనిచేస్తా, అజాత శత్రువుగా ఉంటా. మన ఎన్డీఏ బీహార్లో కూడా అధికారంలోకి వచ్చినందుకు, దాంట్లో మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా పాత్ర కీలకంగా ఉన్నందుకు ఈ సందర్భంగా మన అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి బీహార్ ఎన్డీఏ విజయాన్ని మనం అభినందించాల్సిందిగా చనిపోవడం చాలా బాధాకరం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళు చనిపోయినందుకు విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. అలాగే మరి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ, మరి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి వర్ల రామయ్య గారికి సన్మానం ఉంటుంది. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు మరి మీతో పాటు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తూ ఒక 5 నిమిషాల పాటు అందరూ ఉంటే వీరికి సన్మానం చేస్తాము. ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత ఉత్సాహంగా, పదవి చిన్నదా పెద్దదా కాకుండా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తించింది, తెలుగుదేశం పార్టీ మాకు బాధ్యతలు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ మా నుంచి ఏదో కోరుకుంటుంది అని అత్యంత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న బూత్ స్థాయి నాయకుడి దగ్గర నుంచి మండల స్థాయి నాయకులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిటీ చైర్పర్సన్ గా మీ అందరికీ స్వాగతం పలుకుతున్న, అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఆంజనేయులు గారు మీ శాసనసభ్యులు
మీ అందరి హృదయాల్ని కొల్లగొట్టిన వ్యక్తి, ఇక్కడ ఉన్న ఒక అరాచక శక్తిని, అసాంఘిక శక్తిని, సభ్యతా సంస్కారాలు లేనివాడిని, దురదృష్టవశాత్తు శాసనసభ్యుడిగా ఆనాడు ఎన్నికైన వాడిని తరిమి కొట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ ఆంజనేయులు గారు. ఆ వ్యక్తిని తరిమి కొట్టడంలో, ఈ వ్యక్తిని శాసనసభ్యుడిగా ఎంపిక చేయటంలో ప్రధాన పాత్ర పోషించిన మీ అందరూ బూత్ స్థాయి దగ్గర నుంచి కూడా నియోజకవర్గ స్థాయి వరకు కూడా మీరు కష్టపడకపోతే, మీరు చిత్తశుద్ధితో పనిచేయకపోతే, మీరు నడుము బిగించి ముందు నిలబడకపోతే అది అసాధ్యమయ్యేది అని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ కూడా ఒక మంచి వ్యక్తిని, మానవతావాదిని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తారని, కష్టపడతారని చెప్పి కూడా విఘ్నులైన మీ అందరికీ నేను తెలియజేస్తూ నేను ఆయన పిలిస్తే ఎప్పుడు కాదనేవాడిని గాను. ఈ రోజు నేను అందరు చెప్పినట్టుగా నేను ఈ రోజు రావాల్సింది కాదు, కానీ ఆయన పిలిచాడు కనుక నాకు కూడా ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఎంపికైన వాళ్ళందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం, ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారితో మీరే తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులని ఎన్నిక చేసి ప్రమాణ స్వీకారం చేయించాను. ఈ రోజున ఇక్కడ ఉన్న మీ అందరితో కూడా అదే విధంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన అన్న ఆంజనేయులు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ బాధ్యత ఇంతటితో పూర్తి కాలేదు. ఆంజనేయులు గారిని గెలిపించడంలో మీ బాధ్యత పూర్తి అవ్వలేదు. ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన మీరందరూ కూడా ప్రమాణ స్వీకారం మీరందరూ గమనించారు లేదో చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పతాక రెపరెపలాడేటట్లుగా కృషి చేస్తా ఉన్నారు. చాలా చెప్పారా మీరు. మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను, ప్రతిపత్తిని నిలబెడతామని చెప్పి మీరందరూ ప్రమాణం చేశారు. మీరందరూ కష్టపడవలసిన బాధ్యత ఉంది. రేపు మాపో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ మరోసారి నడుము కట్టాలి. ఏ ఒక్క గ్రామంలో, ఏ ఒక్క మండలంలో కూడా మరలా ఆ అరాచక వాదులకి, అరాచక శక్తులకి తావి ఇవ్వటానికి లేదు, అవకాశం ఇవ్వటానికి లేదని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎప్పుడో ఏ రకంగా అయితే ఈ రోజు ఆంజనేయులు గారిని ఎమ్మెల్యేగా చేసి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేశారో అదే విధంగా 2029లో కూడా మరలా ఆంజనేయులు గారిని శాసనసభ్యుడిగా ఎంపిక చేయాలి, ఎన్నిక చేయాలి, గెలిపించాలి. అదే విధంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 5వసారి ముఖ్యమంత్రి అయ్యేటట్లుగా చూడవలసిన గురుతర బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉందని చెప్పి కూడా మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. సోదరులారా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం 24 జూన్ 12వ తారీఖున వదిలిపోయింది. మనందరికీ తెలుసు. 5 ఏళ్ల గ్రహణం వదిలిపోయింది. 5 ఏళ్ల శనిని తరిమి కొట్టారు మీరందరూ. మరలా ఆ గ్రహణం కానీ, ఆ శని కానీ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడవలసిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, కష్టపడి పనిచేయాలి, నీతి నిజాయితీతో పనిచేయాలి. చాలా మంది పెద్దలు వల్లి వేశారు, చాలా కష్టపడ్డారు. అందరూ కష్టపడ్డారు. అందరూ ఆ రిపోర్టుని పరకామణి దొంగతనం జరిగిందని కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసుల తర్వాత మీ అందరూ పేపర్లో చూస్తున్నారు, చిన్న కేసు కింద తీసి పడేశారు. సిఐడి దర్యాప్తు చేయమని హైకోర్టు ఆదేశించింది. మొన్న 6వ తారీఖున తిరుపతిలో సిఐడి వాళ్ళు ఈ సతీష్ కుమార్ అనే పోలీస్ అధికారిని పిలిచి ఎందుకు ఇలా చేసావని చెప్పి, కేసు ఎందుకు రాజీ పడ్డామని చెప్పి అడిగారు. అతను ఈ రోజున 1 గంట క్రితం పట్టాల మీద శవమై తేలాడు, చనిపోయాడు అతను. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, గట్టిగా మాట్లాడండి, అక్కడే ప్రెస్ వాళ్ళందరూ, ఎలక్ట్రానిక్ మీడియా ఇదంతా స్క్రోలింగ్ ఇవ్వాల్సిన అవసరం. ఎలా చచ్చిపోతాడు అతను? పెద్ద వాళ్ళందరూ పరకామణి దొంగతనంలో పాత్ర ఉందని చెబుతున్నాం మనం. ఆ స్వామివారి సొమ్ము కొట్టేయటంలో ఆనాడు పెద్ద తలకాయలందరూ కూడా ఎవరో అతిథులు కారు. ఆనాటి చైర్మన్ కావచ్చు, ఆనాటి ఇంకొక చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, అధికారంలో పెద్ద పీఠం మీద ఉన్న ఆయన శనిగ్రహం కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఇతను చనిపోయాడా?
లేక హత్య చేశారా? ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు చనిపోయాడా? లేకుంటే చంపి మీరు పడేశారా? ఇది ఏదైతే పరకామణి కేసులో దర్యాప్తు చేస్తున్నారో సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ గారు ఈ మరణ విషయంలో కూడా ఆయనే దర్యాప్తు చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒక సిన్సియర్ రైల్వే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు. ఏదైతే పరకామణి కేసు హైకోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తు చేస్తున్నారో ఆ అధికారే ఈ మరణం కూడా. ఎవరున్నారు దీని వెనుక? ఎలా చనిపోయాడు ఇతను? యాదృచ్ఛికమా, ప్రమాదమా, ఆత్మహత్య, హత్య? వీడు తేల్చవలసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఎలాగండి? ఎలా చనిపోతారండి? ఆనాడు పరిటాల రవి హత్య కేసులో ముద్దాయిలందరూ అట్లాగే చనిపోయారు. ఎవరెవరు హత్యకు కారణం అందరూ అట్లాగే ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళ హత్య చేసిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఇక మొదలైంది ఇందులో ఆ రవికుమార్ వాడెవడో కూడా పోతాడేమో నాకు డౌట్ ఉంది. ఎవడైతే దొంగతనం చేశాడో వీటి మీద ప్రభుత్వం కట్టుదిట్టంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ దొంగల దోపిడీ, ప్రజా సొమ్ము కొట్టేశారు ఓకే, రాష్ట్ర సొమ్ము కొట్టేశారు ఓకే, ఖజానా సొమ్ము కొట్టేశారు ఓకే, ఆఖరికి ఏడుకొండల వాడు, ఆపద ముక్కుల వాడు, అనాథ రక్షకుడు, ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైన హైందవ దేవస్థానం టిటిడి, ఆ సొమ్ము కూడా కొట్టేశారు. మీకు పుట్టగతులు ఉంటారని వైవి సుబ్బారెడ్డి పుట్టగతులు ఉంటాయి మీకు, భువన కరుణాకర్ రెడ్డి పుట్టగతులు ఉంటాయి మీకు, ఈవో ధర్మారెడ్డి పుట్టగతులు ఉంటాయి మీకు, పేద నాయక పుట్టగతులు ఉంటాయి మీకు. స్వామివారితో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోతారో మనకు తెలుసు. శవాలు కూడా ఆచూకీ తెలియకుండా, అవయవాలు కూడా దొరకని పరిస్థితులు మనం చూసాం, మనకు తెలుసు. అయినా కూడా మీ ఆగడాలకు అంతు లేకుండా పోయిందే, మీ దోపిడీకి అంతు లేకుండా పోయిందే. ఇది సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. వైవి సుబ్బారెడ్డి అంటాడండి, నా బ్యాంక్ బ్యాలెన్స్ల గురించి ఏ కోర్టు అడగటానికి లేదు, ఏ దర్యాప్తు సంస్థ అడగటానికి లేదంట. ఇది సమంజసం అండి? నువ్వు దొంగతనం చేసావని ఒక పక్క చెబుతూ ఉంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడటానికి వీల్లేదంటారు. అంటే నువ్వు దొంగవని చెబుతున్నట్టే కదా. నా బ్యాంక్ చూడమని ఏమంటుంది వల్లరామయ్య దగ్గర? వెతుక్కో. నువ్వెందుకు ధైర్యంగా లేకపోతున్నావు? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు చూపించలేకపోతున్నావు? దొంగవాడా, దొంగతనం చేసావు కనుక నువ్వు చూపించడానికి వెనుకాడుతున్నావు. ఎప్పటికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, మిస్టర్ వైవి సుబ్బారెడ్డి, ఓపెన్ అవర్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ తెరువు, ప్రజలందరికీ చూపించు. నువ్వు నిజాయితీ పడవైతే, నువ్వు అవినీతికి పాల్పడకపోతే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయమని చెప్పి కూడా నేను. వాడు ఎవడైతే దొంగతనం చేశాడో రవికుమార్, ఈ పరకామణిలో దొంగతనం చేశాడో వాడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. నా ఆస్తుల గురించి విచారణ చేయట. నువ్వెవరా దర్యాప్తు చేసే అధికారులకి కట్టడి చేయడానికి? ఈ ఎన్నికల కమిటీకి మన పార్టీ తరఫున నేనే చైర్మన్. ఆనాడు మహానాడు వేదిక మీద విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన మన పార్టీ జాతీయ అధ్యక్షులుగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిక చేసి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించే అదృష్టం నాకు కలిగింది. ఆ రోజున మరలా ఈ రోజున ఎన్నికల కమిటీ చైర్మన్గా నాకు అత్యంత ఇష్టడైన నాయకుడు, నేను అత్యంత గౌరవించే నాయకుడు, మంచి వ్యక్తి, మానవతావాది శ్రీ ఆంజనేయులు గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి మీ అందరితో ప్రమాణ స్వీకారం చేయించడం కూడా చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పే 2 మాటలు చివరిలో చెబుతాను. ఇప్పుడు మనం ప్రమాణ స్వీకారం చేద్దాం. ఎన్నికైన వాళ్ళందరూ, వివిధ హోదాల్లో ఎన్నికైన వాళ్ళందరూ మీ కుడి చేయి ముందుకు కాల్చండి. నేను చెప్పిన ప్రతి మాట మీరు వదిలేయాలి. మీరు అందరూ చెప్పాలి. పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను
ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ. జోహార్ అన్న ఎన్టీఆర్. జోహార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.